రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? రెండుసార్లు రెండు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు తన సొంత గూటిలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారా? పార్టీ మార్పుల ప్రభావం ఆయన రాజకీయ ప్రయాణంపై పడుతోందా? అసలు మైలవరం టీడీపీలో జరుగుతున్న అంతర్గత కల్లోలం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వసంత కృష్ణ ప్రసాద్ ఈ పేరు వెనుక ఒక బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వసంత నాగేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన వసంత నాగేశ్వరరావు అనేక దశాబ్దాల పాటు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. అయితే కాలక్రమేణా వయస్సు మీద పట్టడంతో వసంత నాగేశ్వరరావు రాజకీయంగా ఇనాక్టివ్ అయ్యారు. కానీ తన రాజకీయ వారసత్వం ఆగిపోకూడదన్న ఉద్దేశంతో తన తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా సాగింది. ఆయన తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మైలవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కూటమి రాజకీయాలు తెరపైకి రావడంతో వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ తరపున మళ్లీ మైలవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధంగా రెండు పార్టీల నుంచి పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన నాయకుడిగా వసంత గుర్తింపు పొందారు. ప్రస్తుతం మైలవరం ఎమ్మెల్యేగా కొనసాగుతూ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొంటున్నట్టు ఆయన వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. 2 సార్లు, అది కూడా 2 వేరువేరు పార్టీల నుంచి గెలవటం వల్ల వసంతతో పాటు వైసీపీ నుంచి వచ్చిన కొంతమంది అనుచరులు కూడా టీడీపీలోకి వచ్చారు. ఇదే ఇప్పుడు మైలవరం రాజకీయాల్లో అంతర్గత అసంతృప్తికి ప్రధాన కారణంగా మారింది. నియోజకవర్గంలోని కొంతమంది తెలుగు తమ్ముళ్లు వైసీపీ నుంచి వచ్చిన నాయకులకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ అసంతృప్తి మొదట్లో గుసగుసలుగా ఉన్నా ఇప్పుడు మాత్రం బహిరంగ చర్చకు వస్తోంది. అయినా సరే కూటమి రాజకీయాల నేపథ్యంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. కానీ ఈ అసంతృప్తి జ్వాలలు మాత్రం ఇంకా చల్లారలేదన్నది నియోజకవర్గంలోని మాట. ఇక ఈ పరిస్థితికి మరింత ఆజ్యం పోసిన విషయం ఏంటంటే నియోజకవర్గంలోని కొన్ని కీలక పదవులను కూడా గతంలో వైసీపీతో కలిసి పనిచేసి ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన నేతలకే ఇవ్వటం. దీంతో సొంత పార్టీ కార్యకర్తల్లో అసహనం మరింత పెరిగింది. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్లకు గుర్తింపు లేదు, ఎలక్షన్ టైంలో మాత్రమే మమ్మల్ని గుర్తిస్తారంటూ తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మైలవరం రాజకీయాల్లో మరో కీలక అంశం వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్. జోగి రమేష్ ఒక మాస్ లీడర్ గా ఎప్పటి నుంచో మైలవరం నియోజకవర్గంలో బలమైన ఫాలోయింగ్ ను కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన నియోజకవర్గ రాజకీయాల్లో ప్రభావశీలిగా ఉన్నారు. అయితే గత ప్రభుత్వ కాలంలోనే వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ మధ్య తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. ఒకే నియోజకవర్గంలో ఒకరు ఎమ్మెల్యేగా మరొకరు మంత్రిగా ఉండటంతో వారిద్దరి మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకున్నాయన్న కథనాలు అప్పట్లో మీడియాలో వచ్చాయి. 2024 ఎన్నికల్లో వసంత విజయం సాధించడంతో ఆ విభేదాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు కనిపించినా వారిద్దరి మధ్య రాజుకున్న రాజకీయ అగ్గి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో నిందితుడిగా అరెస్టై జైలుకు వెళ్లడంతో వైసీపీకి మైలవరం నియోజకవర్గంలో నాయకత్వ లోటు ఏర్పడింది. ప్రస్తుతం ఆ పార్టీకి ఇన్ఛార్జు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజు మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టవచ్చునన్న వార్తలు నియోజకవర్గంలో వైరల్ అవుతున్నాయి.
ఇక అభివృద్ధి అంశాలపై వస్తే మైలవరం నియోజకవర్గంలో కొన్ని సమస్యలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. రహదారులపై వీధి లైట్ల కొరత, ఎన్టీఆర్ కాలనీలో రోడ్ల నిర్మాణం ఆలస్యం, ప్రాథమిక సదుపాయాలపై ప్రజల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కాస్త స్లో అయ్యారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తమకు సముచిత స్థానం కల్పించడం లేదని సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చెప్పుకునే పరిస్థితి రావడం రాజకీయంగా కీలకంగా మారింది. మొత్తంగా చూస్తే మైలవరం నియోజకవర్గంలో పార్టీ మార్పుల ప్రభావం, అంతర్గత అసంతృప్తి, పాత రాజకీయ విభేదాలు, అభివృద్ధిపై ప్రజల్లో ప్రశ్నలు అన్నీ కలిసి వసంత కృష్ణప్రసాద్ కు ఒక పెద్ద రాజకీయ పరీక్షగా మారుతున్నాయి. మరి ఈ అంతర్గత సమస్యలకు వసంత కృష్ణప్రసాద్ ఫుల్ స్టాప్ పెడతారా? సొంత పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరుస్తారా? లేదా ఇదే మైలవరం రాజకీయాల్లో కొత్త మలుపులకు దారి తీస్తాయా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఇక ఒక విషయం మాత్రం స్పష్టం, మైలవరం రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.